ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో రెడీమేడ్ ఫ్రాక్స్ కి వచ్చిన క్లాత్ ని యూస్ చేసుకొని బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము। ఇదైతే రెడీమేడ్ ఫ్రాక్ అండి। దీనికి హ్యాండ్స్ అలాగే సైడ్ స్టిచెస్ వేయమని కస్టమర్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు। దీనికి నేను బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తానో అలాగే సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి। ఫస్ట్ అయితే మనకి ఇచ్చిన హ్యాండ్స్ క్లాత్ కి ఇలా ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి। రెండు క్లాత్లకి కూడా ఇలా రెండు క్లాత్లు కూడా ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత రెండు క్లాత్లని ఇలా సమానంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని దీన్ని ఇలా డబుల్ గా ఫోల్డింగ్ చేసుకోవాలండి। ఒకేసారి టూ హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను। చూడండి హ్యాండ్స్ క్లాత్ ని ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ హైట్ వచ్చి 3 ఇంచెస్ మనం బుట్టగా రావడానికి ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి। బుట్ట హ్యాండ్స్ కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను। మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే 5-6 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ ఫ్రిల్స్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒరిజినల్ హ్యాండ్ హైట్ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూస్ కింది వైపు 3.5 కి మార్కింగ్ చేసుకుంటున్నాను। మనకి హ్యాండ్ హైట్ 3 ఇంచెస్ కదా, దాంట్లో హాఫ్ కి చంక డౌన్ అనేది తీసుకుంటున్నానండి। 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకుందాము। ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనము బుట్ట కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ని కూడా ఈ హ్యాండ్స్ లోకి ఇలా క్రాస్ గా కలుపుకొని నీట్ గా కట్ చేసుకోవాలండి। ఇలా నీట్ గా కట్ చేసుకొని హ్యాండ్ కి మిడిల్ లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి। అలాగే మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి। బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ ని కింది వైపు ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి। ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది పై వైపుకి నీట్గా కనబడేలాగా చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని కింది వైపు ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి। ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఫ్రిల్స్ అనేటివి ఎంత వీలైతే అంత చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చూడడానికి బాగుంటుందండి। ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే మనము లేస్ ఏం వేయడం లేదు కాబట్టి ఫ్రిల్స్ అనేటివి ఊడిపోకుండా ఉండడానికి। ఇప్పుడు కింది పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి। కింద ఎంత వెడల్పుతో పెట్టామో పై వైపున కూడా అంత వెడల్పుతోనే పెట్టుకుంటూ రావాలి। చూడండి బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది। సేమ్ ఇదేలాగా 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఫ్రాక్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే ఫ్రాక్కి ఇలా సైడ్ జాయింట్స్ అనేటివి తీసుకోవాలండి। ఇలా నీట్గా విప్పుకున్న తర్వాత మనము హ్యాండ్స్ కి మిడిల్ లో టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ అనేది షోల్డర్ కి మిడిల్ లో పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి। ఫ్రాక్ కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ కి హ్యాండ్స్ జాయిన్ చేసినట్టు కాకుండా హ్యాండ్ ఇలా కింద పెట్టి ఫ్రాక్ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి, ఎందుకంటే మనకి ఫ్రాక్ కి షోల్డర్ దగ్గర పైపింగ్ వచ్చి ఉంటుంది కాబట్టి హ్యాండ్ అనేది ఆ పైపింగ్ కింద వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు లోపలికి 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి, మనం మరీ ఎడ్జ్ని వేస్తే హ్యాండ్స్ అనేటివి పిగిలిపోతాయండి। ఇలా దానిపైన డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇంకొక సైడ్ కూడా ఫ్రాక్ కి హ్యాండ్ ని జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి। ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు మాత్రం లోపలికి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టి జాయిన్ చేసుకోండి, లేకపోతే పిల్లలకు వేసినప్పుడు క్లాత్ అనేది పిగిలిపోయి వచ్చేస్తుంది। ఇలా 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అనేది నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత బుట్ట హ్యాండ్స్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి। ఇప్పుడు ఫ్రాక్ని ఇలా రివర్స్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి। ఫ్రాక్ని ఇలా నీట్గా రివర్స్ చేసుకొని హ్యాండ్స్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। హ్యాండ్ లూస్ అనేది 3.5 తీసుకున్నాం కదా, ఆ 3.5 అనేది మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి। ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు కూడా నడుము వరకే కాకుండా ఇలా కింది వరకు కూడా స్టిచెస్ అనేటివి వేసుకోవాలండి, అప్పుడే మనకి ఫ్రాక్ సైడ్ జాయింట్స్ అనేది ఊడిపోకుండా ఉంటుంది। ఇప్పుడు దాని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి। సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్స్ చేసుకోవాలండి హ్యాండ్ లూస్ చూసుకొని। ఇలా 2 సైడ్స్ కూడా హ్యాండ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా కుట్లు అనేది వేసుకోవాలండి నీట్గా। ఇలా ఫ్రంట్ బ్యాక్ నడుము దగ్గర కూడా కుట్లు అనేది వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ జిప్ వస్తుంది కదా, జిప్ దగ్గర కూడా ఊడిపోకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది స్ట్రాంగ్గా వేసుకోవాలి।
ఇలా నీట్గా సైడ్ జాయింట్స్ ఎక్స్ట్రా కుట్లన్నీ వేసుకున్న తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసుకున్నట్లయితే మన రెడీమేడ్ ఫ్రాక్స్కి హ్యాండ్స్ స్టిచ్ చేయడం అలాగే సైడ్ స్టిచెస్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో హ్యాండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.